ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం. కెన్ ఎ మదర్ ఫర్గెట్ ద బేబీ అట్ హర్ బ్రెస్ట్ and have no compassion on the child she has born? Though she may forget, I will not forget you. Isaiah చాప్టర్ 49 వర్స్ 15. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. ఈరోజు ఈ వాక్యం వించిన వారిలో అనేక మంది అనుకుంటూ ఉండవచ్చు, నేను ఈనాడు ఇన్ని కష్టాల గుండా వెళ్తున్నానే, అందరి చేత దూషణపాలు అవుతున్నాను, అందరూ నన్ను చేయి విడిచిపెట్టారు, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్తున్నానని నా దేవునికి తెలియదా? నా మీద దేవునికి అసలు జాలి ఉందా? బహుశా నా దేవుడు కూడా నన్ను మర్చిపోయాడేమో, ఆయన కూడా నన్ను విడిచిపెట్టేశాడేమో, నేను ఆయన జ్ఞాపకంలోనికి లేనేమో అని రకరకాలుగా దేవుణ్ణి ప్రశ్నించే వారిగా ఉంటారు. స్త్రీ ఏ రీతిగా అయితే ఎన్నో నొప్పులు పడి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన బిడ్డకు జన్మనిస్తుందో, అలాంటి తల్లి తన బిడ్డను అసలు మర్చిపోతుందా అండి? ఒకవేళ మరచినా కానీ నిన్ను మర్చిపోజాలను అని ఆ పరమ తండ్రి సెలవిస్తున్నాడు. దేవుడు ఆ కఠినమైన శిలువలో నీ కొరకే ప్రాణం పెట్టే సమయంలో కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, దయచేసి వీరిని క్షమించండి అని నిన్ను జ్ఞాపకం చేసుకున్నవాడు, నీ కొరకై విజ్ఞాపన చేసినవాడు కదా. ఈనాడు ఎందుకు నిన్ను మర్చిపోతాడు? నేను నిన్ను మర్చిపోను, నిన్ను ఆశీర్వదింతును అని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా దేవుడు కరుణించేదాకా ఎవరైతే ఆయన కొరకే కనిపెట్టుకుంటారో వారిని ఎప్పటికీ కూడా మర్చిపోజాలడు. దేవుడు తన బిడ్డలను ఎప్పటికీ మర్చిపోకుండా తన అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాడు. ఆనాడు యోసేపు దాదాపు 13 సంవత్సరాల దాకా ఎన్నో రకాల శ్రమల గుండా వెళ్తూ వచ్చినాడు. యోసేపు వెళ్ళే పరిస్థితులు, ఆయన కష్టం సమస్తం కూడా దేవునికి తెలియదా? యోసేపును గుంటలో పడవేయబడినప్పుడు దేవుడు మర్చిపోలేదే. తాను ఎరుగని దేశానికి అమ్మివేయబడినప్పుడు కూడా దేవునికి తన పరిస్థితి తెలియదా? తాను ఎరుగని అన్యుల మధ్య యోసేపు జీవిస్తున్నాడని దేవుడికి తెలియదా? జైలులో ఉన్నప్పుడు సైతం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదా. కానీ యోసేపు ఎప్పుడు కూడా నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నిజముగా నేను ఆయన జ్ఞాపకంలోనికి ఉంటే నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి అని ఎప్పుడూ కూడా దేవుని ప్రశ్నించగా ఆయన సహాయం కోసం ఎదురు చూస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు యోసేపును ప్రధానమంత్రి స్థానంలోనికి కూర్చుండబెట్టేదాకా దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఈరోజు ఎక్కడి నుండి ఈ వాక్యం వింటున్నారో ప్రియ దేవుని బిడ్డ, నీకు వచ్చిన అనారోగ్యంలో నీ దేవుడు మర్చిపోయాడని, నీ పేదరికంలో దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని, నీ కష్టాలలో, నీ బాధలలో, నీ నిరుద్యోగ పరిస్థితులలో దేవుడు వదిలిపెట్టేశాడు అన్నట్లుగా ఈరోజు నీకు అనిపిస్తూ ఉండవచ్చు. కానీ ఆయన నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టాడు. ప్రియులారా, నీ ముదుము వచ్చు వరకు, అనగా నీ తల వెంట్రుకలు నెరయి వరకు కూడా నిన్ను ఎత్తుకొనుచు మోయువాడను నేనే అని మరొకసారి ఆ పరమ తండ్రి సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ఈనాడు ఎవరైతే శ్రమల గుండా వెళ్తున్నారో, దేవుడు నాకు మేలు చేయడం మర్చిపోయాడేమో అని బాధపడుతున్నారు, మీరు ఎల్లప్పుడూ కూడా నా జ్ఞాపకంలోనే ఉంటారు అని ఆ పరమ తండ్రి సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు దావీదు ఒక్కగానొక్క సమయంలో శ్రమల పాలైనప్పుడు, అందరూ కూడా తనని విడిచి వెళ్ళినప్పుడు, సౌలు ఆనాడు రాజుగా ఉన్నప్పుడు దాదాపు 3000 మందితో దావీదుని వెంటాడుతూ వస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్కసారి కూడా ప్రియులారా దావీదు మహారాజు శత్రువు చేతికి చిక్కబడలేదు. కారణం ఏంటో తెలుసా? దావీదు యొక్క దీనస్థితిలో దేవుడు దావీదును తలంచుతూ వచ్చినాడు. అందుకే ఏ ఒక్క శత్రువుకి కూడా ఆ పరమతని దావీదును అప్పగించలేదు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు న్యాయాధిపతి అయిన గిద్యోనును జ్ఞాపకం చేసుకున్న నీ దేవుడు అరణ్యంలో ఒంటరిగా బిడ్డ ఆకలి తీర్చలేని దయనీయమైన స్థితిలో హాగరును చూచినవాడు, ఆనాడు చెరసాలలో చెయ్యని నేరానికి బంధింపబడినటువంటి
పౌలు శీలను మర్చిపోని నీ దేవుడు మరణానికి ముందు ఒక్కసారి దయచేసి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అని ప్రార్థించిన సంసోనును మరువని నీ దేవుడు సింహాల బోనులో ఉన్న దానియేలు పరిస్థితిని ఎరిగినవాడు. ఆఖరికి అగ్నిగుండంలో సైతం తన కొరకు నిలబడినటువంటి శద్రకు, మేషకు, అబేద్నెగోలను విడిచిపెట్టని వాడు. జలప్రలయంలో నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నవాడు. ఈరోజు నిన్ను కూడా వీరందరికంటే నిన్ను ఎక్కువగా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునేవాడిగా నేను నీకున్నాను అని ఆ పరమ తండ్రి మరలా ఈరోజు ఈ యొక్క వాగ్దానం ద్వారా నీకు గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉండాలి అంటే ఎడతెగక ఆయన కోసం మనం ప్రార్థించే వారిగా దేవుని దృష్టికి విధేయత కలిగి జీవిస్తే తప్పక తల్లి అయిన మనల్ని మరిచినా కూడా మనల్ని ఎన్నటికీ కూడా మరిచిపోని దేవుడుగా ఆ పరమ తండ్రి మనందరికీ కూడా ఉంటాడు అని నువ్వు గుర్తు చేసుకో. ప్రియులారా, ఈరోజు మనకేదో అనారోగ్యం వచ్చిందని, మన పరిస్థితులు బాగోలేదని ఒకవేళ నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటున్నావేమో కదా. దేవుడు 24 గంటలు కూడా ప్రతి క్షణం కూడా తన బిడ్డ యొక్క భవిష్యత్తు కొరకై తనకి ఏం అవసరమో ఆలోచించేవాడిగా ఉంటాడు. కానీ మనుషులం కదా, మనమైతే లోకాశలను బట్టి కొన్నిసార్లు మన యొక్క కుటుంబ సభ్యులను బట్టి దేవుని మర్చిపోయేవారముగా, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవారంగా ఉంటాము. అయినప్పటికీ కూడా అనేక సార్లు మనమే మన దేవుణ్ణి మర్చిపోయేవారముగా ఉంటాము. అంతేకాదు దేవుణ్ణి ప్రశ్నించేవారముగా ఉంటాము. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి మీ జీవితంలో సమస్యలు ఎన్నైనా సరే, పరిస్థితులు ఎన్ని వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను మర్చిపోలేదు అని నువ్వు గుర్తుంచుకొని ఆయన సహాయం కొరకై ఎదురు చూడు. దేవుడు నిన్ను కరుణించేంతవరకు కూడా ఆయన సహాయం కొరకై ఎదురు చూసిన వారి జీవితాలలో దేవుడు తన యొక్క నూతనమైన బలాన్ని మీకు అనుగ్రహించి బహుగా మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈ యొక్క వాగ్దానం మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతూ వస్తూ ఉన్నారో ఈ మంచి మాటలు ఆ పరమ తండ్రి ఆ భక్తుల జీవితాలను ఏ రీతిగా అయితే నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు, మీ జీవితంలో కూడా ఆ పరమతను నెరవేర్చులాగున ఏక మనసుతో ప్రార్థనలో ఏకీభవిద్దామా ప్రియులారా. ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించిన ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించినారు, మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు, అందుని బట్టి వందనాలు తండ్రి. నిజముగానే తండ్రి, గర్భంలో మేము మా తల్లి గర్భంలో పుట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా మా ప్రతి అవసరం తీరుస్తున్న దేవా, మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో కొన్ని పరిస్థితులు మాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నా దేవుడికి నన్ను మర్చిపోయాడేమో, నన్ను విడిచిపెట్టేశాడేమో అని అనేక మంది ఈరోజు ఈ వాగ్దానం వించిన వారిలో అనుకుంటూ వస్తూ ఉన్నారు తండ్రి. దయచేసి ఈరోజు మరలా మీరు మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అని సెలవిచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి, మీరు మమ్మల్ని మర్చిపోలేదు కాబట్టి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినారు, మమ్మల్ని బ్రతికింప చేస్తూ వస్తూ ఉన్నారు. మమ్మల్ని జీవింప చేస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీ బిడ్డల జీవితాలలో అద్భుతమైన కార్యం జరిగించులాగున దయచేసి మీరు మాకు సహాయం చేయండి. రోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వాళ్ళు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా, మాకు దేవుడవుగా, ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి, మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే
వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో, చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు, వృద్ధులైన వారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ రండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ రండి. మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు, సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా, మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళిచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూ రండి. సాతాను ఏమాత్రం ఈ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూ రండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షముగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక, అద్దె ఇంట్లో ఉండలేక, సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటి అయిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరను తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక, జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతల్లో అనుకూలతను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా.
వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తూ రండి. సమస్త సమాధానం చేత వారిని నింపుతూ రండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. వారు మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా, ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంతవరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.